JTV, Voice of Jagyapet. వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆర్సెల్ఆర్ మిట్టల్ నిపాన్ స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు. ఈ సందర్భంగా ప్రసంగం. అసెంబ్లీ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే హరీష్ రావు. ఈ సందర్భంగా ప్రసంగం. ఆర్సెల్ఆర్ మిట్టల్ నిపాన్ స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. 20 నెలల్లో చేసి చూపించిన ఘనత ఈ కూటమి ప్రభుత్వానిదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అందుకే ఈరోజు మిత్రుడు పవన్ కళ్యాణ్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. నేను ఏ పని తలపెట్టినా అన్కండిషనల్ సపోర్ట్ ఇచ్చినటువంటి మిత్రుడు పవన్ కళ్యాణ్ ని మరొకసారి అభినందిస్తున్నా. ఇంకో పక్క యువ నాయకుడు లోకేష్ గారు కూడా ఈ ప్రాజెక్ట్ రావడానికి ఒక ప్రణాళికాబద్ధంగా పనిచేశారు. ఇప్పుడే ఆదిత్య మిత్తల్ గారు చెప్పారు. ఆయనతో పరిచయం ఉంటే ఒక్క మాట చెప్పాలంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. Aditya Mittalji married in Hyderabad. I am proud of him. When I met his father long back, I told him, your son is son-in-law of Andhra Pradesh. At that time, that is Telugu community. Today, he showed interest. Lokesh and Aditya has made this reality. I really appreciate both of them for this extraordinary success. ఈ రోజు ఇక్కడే మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. 5,465 ఎకరాల్లో వస్తున్న ఈ భారీ పరిశ్రమ ప్రత్యక్షంగా పరోక్షంగా 1,00,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఈ ప్రాజెక్ట్ రావడానికి, ఇక్కడ భూమి ఇవ్వడానికి ముందుకు వచ్చిన రైతాంగానికి మరొకసారి పేరు పేరున మనస్ఫూర్తిగా శిరస్సు వంచిన నమస్కారాలు తెలియజేస్తున్నాను. అమరావతి రైతులు ముందుకొచ్చారు. అమరావతి సాధ్యమైంది. ఈ ప్రాంతంలో మీరు ముందుకొచ్చారు. ఎలాంటి డిస్ప్యూట్ లేకుండా భూమి ఇచ్చిన రైతాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరపున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు. భవిష్యత్తులో ఒక చరిత్ర తిరగరాయబోతున్నారు. ఈ ప్రాజెక్టు 2 దశల్లో పూర్తి చేస్తాం. మొదటి దశ 7.3 MMTPA, రెండో దశ 10.5 MMTPA ఉత్పత్తి చేస్తుంది. ఇది స్టీల్ ప్లాంట్ కాదు. ఈ రోజు మనం వేసిన ఫౌండేషన్ స్టీల్ సిటీకి ఫౌండేషన్ వేసామని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడే విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ ఉంది. ఈ రోజు ఇక్కడ నక్కపల్లిలో ఇంకొక స్టీల్ ప్లాంట్ వచ్చింది. ఈ స్టీల్ ప్లాంట్ దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్. మనం వచ్చిన వ్యక్తులను చూస్తే ప్రపంచంలోనే ఉక్కు మనిషి అంటే దానికి మారు పేరు మిత్తల్ గారని చెప్పి కూడా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ రోజు ఎక్కడ స్టీల్ వాడినా ఆ స్టీలు ఆర్సీఆర్ మిత్తల్ నుంచి వెళుతుంది. అలాంటి వ్యక్తులు ఇక్కడ రావడం జరిగింది. స్టీల్ ప్లాంట్ తో పాటు 50 MMTPA సామర్థ్యంతో క్యాప్టివ్ పోర్ట్ కూడా వస్తుంది. 316 ఎకరాలతో ఏర్పాటు చేస్తారు. 11,198 కోట్ల వ్యయం కానుంది. 6,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఈ రోజు వేసిన ఫౌండేషన్ రేపటి నుంచి ఊపందుకుంటుంది. మీ అందరికీ హామీ ఇస్తున్నా, డిసెంబర్ 28కి కోల్డ్ రోల్డ్ స్టీల్ ప్రొడక్షన్ ప్రారంభమవుతుంది.
2037 జూన్ నాటికి ఫస్ట్ బ్లాస్ట్ ఫర్నేస్ అందుబాటులోకి వస్తుంది. అదే ఏడాది డిసెంబర్ నాటికి రెండో బ్లాస్ట్ ఫర్నేస్ పూర్తి చేసి ఫేజ్ 1 పూర్తి చేస్తారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడి నుంచి నేషనల్ హైవేకి 4 లేన్ రోడ్ వస్తుంది. నీళ్లు ఇస్తున్నాం, ల్యాండ్ ఉంది, కరెంట్ ఇస్తాం. అప్పుడే కరెంటు కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ స్టీల్ ప్లాంట్, దీనికి కావలసిన ఐరన్ ఓరు పైప్ లైన్ ద్వారా తీసుకొస్తున్నాం. నేను ఈ విషయంలో ప్రధానమంత్రి గారిని అభినందిస్తున్నాను. పైప్ లైన్ ద్వారా ఐరన్ ఓర్ తేవాలంటే చాలా ముందుకొచ్చి డిపార్ట్మెంట్కి ఆదేశాలు ఇచ్చిన వ్యక్తి ప్రధానమంత్రి గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. దీనివల్ల ఈ ప్రాంతం రూపురేఖలు మారుతాయి. రవాణా, హోటల్ ఇండస్ట్రీ, రియల్ ఎస్టేటు, ఎడ్యుకేషన్, హెల్త్ సహా అనేక మార్పులు వస్తాయి. యువతకు ఉద్యోగాలు వస్తాయి. అందుకే మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, ఇప్పటికే 25 పాలసీలు కొత్తగా తీసుకొచ్చాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ వైపు మనం ముందుకెళ్తున్నాం. పరిపాలన అనుమతులు అన్ని కూడా దగ్గరుండి ఇచ్చాం. నా ఉద్దేశం, నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఇంత తొందరలో భూసేకరణ చేసిన ఏకైక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అని నేను చెప్తున్నాను. దేశంలో పెట్టుబడులకు బెస్ట్ ప్లేస్ ఆంధ్రప్రదేశ్. అద్భుతమైన పారిశ్రామిక పాలసీలు తీసుకొచ్చాం. ఫ్రెండ్లీ, ఇండస్ట్రీ ఫ్రెండ్లీ ప్రభుత్వం. భూములు. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు రెడ్డప్ప గారు శ్రీనివాస్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రాన్ని నేను ఉద్ధరిస్తానని చెప్పి ప్రజలకు మళ్ళా అబద్ధాలతో అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు మీ ఇంట మహిళలకు మీరు న్యాయం చేశారా? రాష్ట్రంలో మహిళలందరినీ ఉద్ధరిస్తానని చెప్తా ఉన్నారు. రాష్ట్రంలో మహిళలందరినీ సంక్షేమం అందిస్తానని మాట్లాడుతున్నారు. నేనే మహిళలకు అండా అని మాట్లాడుతున్నారు. మీ ఒక చెల్లికేమో తండ్రిని దూరం చేశావు, ఇంకో చెల్లికి ఆస్తిని దూరం చేశావు, తల్లికి కొడుకు ప్రేమను దూరం చేసేసావు. ఈ రకంగా ఇంట్లో ఉన్న మహిళలను, చెల్లెలను, తల్లులను నువ్వు మోసం చేసి ముంచేసి రాష్ట్రంలో మహిళలందరినీ ఉద్ధరిస్తానని చెప్పి రోడ్డెక్కి మాట్లాడితే ఇంకా ప్రజలు నమ్మే పరిస్థితిలో ఉండారా జగన్మోహన్ రెడ్డి గారు? మీరు ఒక 5 సంవత్సరాలు తండ్రికి అధికారం ఇస్తే తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని 1000 కోట్లు సంపాదించేసినావు, క్విట్ ప్రోకోలు చేశావు, 11 ఈడీ సిబిఐ కేసుల్లో ఉన్నావు, ఇంకా కోర్టు చుట్టూ తిరుగుతూ ఉండవు. ఒక్క ఛాన్స్ ఇవ్వండి, రాష్ట్రాన్ని ఉద్ధరిస్తానని చెప్పి ప్రజలను నమ్మించి 2019 నుంచి 24 మధ్య రాష్ట్రాన్ని అతలాకుతలం చేసేసి వద్దు బాబాయ్ నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు అనే విధంగా 164 సీట్లు కూటమి ప్రభుత్వానికి ఇచ్చి 11 సీట్లకు పరిమితం చేశారు నిన్ను. మళ్ళీ 2 సంవత్సరాలు ఈ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నుంచి గట్టెక్కించే పరిస్థితిలో పనిచేస్తూ రాష్ట్రానికి ఒక బ్రాండ్ వాల్యూను క్రియేట్ చేస్తూ రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చే విధంగా, సంపద సృష్టించే విధంగా, మళ్ళీ ఆదాయం పెరిగి సంక్షేమం అభివృద్ధి 2 ముందుకు తీసుకుపోయే పరిస్థితుల్లో 20 నెలలుగా కష్టపడి మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా యువనేత నారా లోకేష్ గారిని నిరంతరం శ్రమిస్తూ ఉంటే మళ్ళీ ఈ ప్రభుత్వం మీద బురద జల్లి ఈ రాష్ట్రాన్ని నేనే మళ్ళీ ఉద్ధరిస్తానని చెప్పి మళ్ళా రోడ్డెక్కి మాట్లాడే పరిస్థితికి వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎంతకాలం నీ అబద్ధాలు నమ్ముతారని చెప్పి నేను అడుగుతా ఉండా. సామాన్యంగా రాజకీయాల్లో రివెంజ్ పాలిటిక్స్ నడుస్తూ ఉంటాయి. అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ మీద, ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీ మీద అధికార మార్పిళ్లు జరిగినప్పుడు జరుగుతూ ఉంటాయి. నువ్వేమో నీ కుటుంబం మీదే రివెంజ్ పాలిటిక్స్ నడుపుతూ ఉండవు. చెల్లి మీద రివెంజే, తల్లి మీద రివెంజే,
ఎవరి మీద మాట్లాడినా కుటుంబ సభ్యుల మీదే రివెంజ్ తీర్చుకునే పరిస్థితికి నువ్వు వచ్చినావు. అంటే రాజకీయాల్లో రివెంజ్ను పక్కన పెట్టి కుటుంబం మీద రివెంజ్ తీర్చుకునే పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు ఈరోజు. అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు, న్యాయ కోవిదులందరూ కూడా ఆర్థిక ఉగ్రవాది, టెర్రరిస్ట్ కన్నా ప్రమాదం జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పిన తర్వాత కూడా ఇంకా నీకు ఈ రాష్ట్రాన్ని ఉద్ధరిస్తానని చెప్పి ఏ విధంగా మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు తన పాలనలో ల్యాండ్, శాండ్, మైను, వైను, గాంజా, డ్రగ్స్ మాఫియాలన్నింటినీ కూడా పెంచి మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే హరీష్ రావు అసెంబ్లీ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మీ మాటల్లో దళితుల మీద ప్రేమ నిజమైతే వెంటనే పోలీసు వాళ్ళ ల్యాండ్ కమిషనరేట్ రద్దు చేయండి, దళితులకు తిరిగి వాపసు ఇవ్వండి, నేను మీకు వచ్చి నేనే సన్మానం చేస్తా. అట్లే మీరు అక్కడెక్కడో ఇంకో దగ్గర జరిగింది అన్నారు కదా, దాన్ని కూడా రద్దు చేసి తక్షణమే మీరే ప్రభుత్వం కదా, నౌ గివ్ ఇట్ బ్యాక్ టు ద ఎస్సీస్. వి అప్రిషియేట్. ఇప్పుడు సిద్దిపేట లిడ్ క్యాప్ ఏదైతుందో పోలీస్ కమిషనరేట్ రద్దు చేయండి, పోలీసు వాళ్ళ దగ్గర నుంచి భూములు వాపసు తీసుకోండి, పోలీసు వాళ్ళకి వేరే దగ్గర ఇవ్వండి, లిడ్ క్యాప్ భూములు వాళ్ళకి ఇవ్వండి. వి ఫీల్ హ్యాపీ, వి అప్రిషియేట్. అధ్యక్ష కంక్లూడ్ చేయండి. చేస్తా అధ్యక్ష. వాళ్ళు లేచి మాట్లాడినప్పుడు నేను సమాధానం చెప్పొద్దా? కంక్లూడ్ చేయండి. కొద్దిగా ఆగండి సార్. కంక్లూడ్ చేయండి సార్. మన గిరిజనుల గురించి మాట్లాడుతున్నాం సార్, జర ఆగండి సార్. ఇక్కడ ఎస్సీలోనే ఉన్న జర ఆగు సార్. ఎస్సీల గురించి మాట్లాడుకుందాం. అరే మనోళ్ళ గురించి మాట్లాడుకుందాం సార్. తండాలని ఆగమవుతున్నాయి సార్. జర ఆగు సార్. తండాల గురించి మాట్లాడండి సార్. సార్ తండాల గురించి మాట్లాడండి సార్. అధ్యక్ష, ఎస్సీల గురించి విన్నాం. ఎస్టీల గురించి ఒకసారి చాలా ఉంది కానీ నేను కట్ షార్ట్ చేసి మాట్లాడతా అధ్యక్ష. గిరిజన విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ల కోసం బడ్జెట్ లో 65 కోట్లు పెడితే పెట్టిన ఖర్చు 1,75,00,000. ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్లకు బడ్జెట్ లో 53 కోట్లు పెడితే పెట్టిన ఖర్చు 5 కోట్ల రూపాయలు. విదేశాల్లో చదువుకునే గిరిజన విద్యార్థుల కోసం బడ్జెట్ లో పెట్టిన డబ్బులు 38 కోట్లయితే పెట్టిన ఖర్చు కేవలం 16 కోట్ల రూపాయలు అధ్యక్ష. ఆనాడు కేసీఆర్ గారు గిరిజనులకు 10% రిజర్వేషన్ అంటే 10% రిజర్వేషన్ ఇచ్చాం, తండాలను గ్రామ పంచాయతీలు చేశాం, తండాలకు రోడ్లు వేసే ప్రయత్నం చేసినాం. కానీ మీరేం చేస్తున్నారు అధ్యక్ష? ఇవాళ గిరిజన పిల్లల స్కాలర్షిప్ల కోసం బడ్జెట్ లో పెట్టిన నిధులు ఖర్చు చేయకుండా 1,750 కోట్ల రూపాయలు ఇవాళ గిరిజన విద్యార్థుల డబ్బుల మీద కోత పెట్టినారు అధ్యక్ష. ఒకవైపు నిధులు మళ్లిస్తున్నారు, ఇంకొక వైపు గిరిజనుల భూములన్నీ కూడా తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. భట్టి గారు, మరి అధికారులు మీ దృష్టికి తెచ్చారో లేదో, ఎంత జిమ్మిక్ అంటే మీ బడ్జెట్ నాకైతే చాలా బాధతో మాట్లాడుతున్నా అధ్యక్ష. హౌసింగ్ డిపార్ట్మెంట్ కి ఈసారి బడ్జెట్ లో ఎన్ని డబ్బులు పెట్టారు? ఏదో 7,000 కోట్ల చిల్లర పెట్టినరు. దాంట్లో జీతాలు, హడ్కో అప్పులు గట్టంగా మిగిలేదు 5,500 కోట్లు మిగులుతాయి. అయితే ఇందిరం ఇళ్లకు ఆ పెట్టిన 5,000 ఇండ్లు ఎట్లా పెట్టింది తెలుసా సార్? ఎస్సీ ఎస్డిఎఫ్, ఎస్టీ ఎస్డిఎఫ్. పాపం ఎస్సీలకు ఇవ్వాల్సిన ఎస్డిఎఫ్ డబ్బులను ఇందిరమ్మ ఇళ్లకు, అంటే బీసీ గాని ఓసీలు గాని ఇల్లు కట్టరా అధ్యక్ష? పెట్టిన 5,000 కోట్లలో అధ్యక్ష ఎస్టీ ఎస్డిఎఫ్ కింద 3,124 కోట్లు పెట్టారు. ఎస్సీ ఎస్డిఎఫ్ కింద 3,535 కోట్ల రూపాయలు. మొత్తం హౌసింగ్ పేరు మీద ఎస్సీ ఎస్టీ ఎస్డిఎఫ్ కింద పెట్టేసి ఏమనంటే ఎస్డిఎఫ్ కు నిధులు పెట్టామని చెప్పి దాంట్లో మాయ చేసి ఇవాళ ఎస్సీ ఎస్టీ ఎస్డిఎఫ్ నిధులను కూడా మళ్లించేటువంటి ప్రయత్నం జరుగుతా ఉంది అధ్యక్ష. ఇంత దారుణమా అధ్యక్ష? మీరుండి ఈ రకంగా మళ్లించడం ఇది మీకు తగదు అని చెప్పి మీరు ఆన్సర్ చేయండి సార్. లాస్ట్ లెట్ మీ కంప్లీట్ సార్, టైం అవుతుంది ప్లీజ్. బీసీ వెల్ఫేర్ అధ్యక్ష, బీసీ వెల్ఫేర్ లో అధ్యక్ష 2014-15లో 1,090 కోట్ల రూపాయల బడ్జెట్ ఉంటే మేము దిగిపోయే నాటికి 4,000 కోట్ల రూపాయలకు పెంచినాం అధ్యక్ష. కానీ మీరేం చేశారు? 2024-25లో బీసీలకు మీరు ఖర్చు పెట్టిన డబ్బు 3,067 కోట్లు మాత్రమే, తగ్గింది. మా పీరియడ్ కంటే బీసీల పట్ల 1,000 కోట్ల రూపాయలు బడ్జెట్ లో మీరు తక్కువ ఖర్చు పెట్టినారు. చెప్పుడేమో ఘనం, ఆచరణ శూన్యం. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో ఏడాదికి 20,000 కోట్ల రూపాయలు బీసీల కోసం ఖర్చు పెడతామని, బీసీ సప్లై అమలు చేస్తామని, కానీ ఇలా చేసింది ఏంటంటే 20,000 కోట్లు అని చెప్పిండ్రు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే 1,000 కోట్లు తక్కువ చేసి కేవలం 3,000 కోట్ల రూపాయలు మాత్రమే 50% జనాభా ఉన్న బీసీల మీద ఖర్చు పెట్టినారు అధ్యక్ష. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ చేనేత కార్మికులకు చేనేత బంద్ అయింది.
థ్రిఫ్ట్ బంద్ అయింది, రంజాన్ బతుకమ్మ చీరల ఆర్డర్లు బంద్ అయినాయి, గొల్ల కుర్మల గొర్రెలు బంద్ అయినాయి, ముదిరాజ్ బెస్త సోదరులకు చేప పిల్లలు బంద్ అయింది, గౌడన్నల కళ్ళు దుకాణాలపై దాడులు పెరిగినాయి, మద్యం షాపుల్లో 25% రిజర్వేషన్ ఇస్తామని మాట తప్పారు, ఎంబీసీ మంత్రిత్వ శాఖ మాట తప్పారు, బీసీ యువతకు 10 లక్షల వడ్డీ లేని రుణాలని చెప్పి మాట. మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇంకో విషయం చెప్పనా మీకు, నా మీద కూడా ఇదే కేసులు. ఆల్ ఆర్ 7 years బిలో, నాకు మాత్రం బెయిల్ ఇవ్వాలి పోలీసు వారు. కోర్టులో ప్రొడ్యూస్ చేశారు, కోర్టు వారు రిమాండ్కి పంపారు. ఎంత పక్షపాత ధోరణితో పోలీసు వ్యవస్థ పనిచేస్తుంది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. వాస్తవంగా నేను ఇచ్చిన కంప్లైంట్లోని సారాంశాన్ని మీకు ఒకసారి వినిపిస్తా. ఇది చాలా ఇంపార్టెంట్ కేసు అవుతుంది, రాష్ట్రంలోనే చరిత్రలోనే ఇంపార్టెంట్ కేసు కాబోతుంది. దీన్ని పోలీసు వారు యాక్షన్ తీసుకోకపోతే, చట్టం తన పని తాను ఇక్కడ చేయకపోతే హైకోర్టు సుప్రీంకోర్టు కూడా వెళ్ళి దీనిలో లాజికల్గా పోలీసు వారు చేసినటువంటి అఘాయిత్యాల గురించి, తెలుగుదేశం వాళ్ళు చేసినటువంటి అఘాయిత్యాల గురించి ప్రపంచానికి తెలియపరిచే విధంగా, డెసిషన్స్ వచ్చే విధంగా కోర్టుల్లో మేము ఫైట్ చేస్తామని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. దీనిలో నేను రాసిన కంప్లైంట్లోని కొన్ని అంశాలు నేను మీకు వినిపించేటటువంటి ప్రయత్నం చేస్తా. చాలా చిన్న అంశాలు మాత్రమే. ఇన్ వ్యూ ఆఫ్ ది seriousness of the offence committed, I must respectfully request you to register an FIR forthwith for all applicable cognizable offences. ఏయైతే కాగ్నిజబుల్ అఫెన్సెస్ అప్లై అవుతాయో వాటన్నిటి మీద మీరు నా ఇంటి మీద జరిగిన దాడి మీద కేసు రిజిస్టర్ చేయండి అని రాశా. దానిలో ఇంక్లూడింగ్ అఫెన్స్ రిలేటింగ్ టు అటెంప్ట్ టు మర్డర్, నన్ను చంపడానికి ప్రయత్నం చేశారు, అది కూడా పెట్టండి అన్నా. అన్లాఫుల్ అసెంబ్లీ, రైటింగ్ విత్ డెడ్లీ వెపన్స్, క్రిమినల్ ట్రెస్పాస్, రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్, క్రిమినల్ ఇంటిమిడేషన్ అండ్ మిస్చీఫ్ కాజింగ్ డ్యామేజ్ టు ప్రాపర్టీ. నా ప్రాపర్టీని డ్యామేజ్ చేశారు, కార్లు బగలగొట్టారు, నా మిత్రుల కార్లు బగలగొట్టారు, ఇల్లు బగలగొట్టారు, ఆఫీస్ బగలగొట్టారు, ఫర్నిచర్ బగలగొట్టారు. వీటన్నిటి మీద డ్యామేజ్ ప్రాపర్టీ అగైన్స్ట్ ఆల్ పర్సన్స్ ఇన్వాల్వ్డ్. ఐ ఫర్దర్ రిక్వెస్ట్ యూ టు ఐడెంటిఫై, గుర్తించండి, ట్రేస్ అండ్ arrest all the accused persons involved in the commission of the said offence, seized and preserve all video and photograph evidence, and conduct a fair, impartial and effective investigation in accordance with all. నేను రాసిన దానిలో ఏమైనా తప్పు ఉందో చెప్పమని అడుగుతా ఉన్నా ప్రజానీకాన్ని. మీరు ఎమ్మటే యాక్షన్లోకి రండి, ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి తీసుకోండి, వీడియోలు ఉన్నాయి తీసుకోండి, అన్ని టీవీ కెమెరాల్లో వచ్చేసినాయి, ఆల్ ఛానల్స్ అక్కడే ఉన్నాయి ఆ రోజు, వాటిలో తీసుకోండి. అంటే ఇంతవరకు ఈ సింపుల్ సెక్షన్స్తో కేసు బుక్ చేసి వాళ్ళని బయటికి పంపించేశారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి. వాళ్ళు పెట్టిన ఏంటి, 127(2) అంటే 1 year పనిష్మెంట్, 189(2) 6 months పనిష్మెంట్, 324(4) మిస్చీఫ్ 2 years పనిష్మెంట్, 329(4) clause 4 criminal trespass and house 1 year, 351 clause 2 criminal intimidation 2 years, అన్ని బిలో 7 years. ఎందుకంటే శుభ్రంగా ఎక్యూజ్డ్ అందరినీ కూడా బెయిల్ ఇచ్చి పంపించడానికి కావాల్సిన సెక్షన్స్ మాత్రమే వేశారు ఆ సిఐ గారు. ఆ సిఐ గారు తెలుసు కదా, గంగా వెంకటేశ్వర్లు గారు లోకేష్ గారి బంధువు. ఇంతకు ముందు కూడా చెప్పేవాళ్ళు చెప్పట్లా. గంగా వెంకటేశ్వర్లు గారు సింపుల్గా ఇవి వేసేసి వాళ్ళని రిలీజ్ చేసి పంపించారు. వాళ్ళ పొజిషన్కి వచ్చారో కూడా నాకు తెలియదు. ఇలా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. రైతు డిక్లరేషను, దళిత డిక్లరేషను, బీసీ డిక్లరేషను, ఆ డిక్లరేషన్లు పెట్టి అధికారానికి వచ్చిన తర్వాత అవన్నీ కూడా మర్చిపోయారు. అవన్నీ మర్చిపోయి ఈరోజు రైతులకు రైతు భరోసా ఇంకా 45,000 రూపాయలు ఇంకా బకాయిలు ఉన్నాయి. అది ఎప్పుడు ఇస్తారో ఎవరు తెలియదు. అదేవిధంగా పిల్లలకు చదువుతున్నటువంటి స్టూడెంట్స్కు ఫీ రీఎంబర్స్మెంట్ ఇంతవరకు ఇవ్వట్లేదు. దాదాపు 8,000 కోట్ల రూపాయలు ఈరోజు ఫీ రీఎంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి.
విద్యార్థులు బాధపడతా ఉన్నారు. పాస్ అయిన వారికి సర్టిఫికేట్ కూడా ఇవ్వట్లేదు. వారి యొక్క భవిష్యత్ అంతా కూడా ఈరోజు త్రిశంకు సరగన ఉన్నది. అంతేకాకుండా వికలాంగుల యొక్క పెన్షన్లు కానీ, మహిళల పెన్షన్లు కానీ, రిటైర్డ్ అయినటువంటి ఒక ప్రభుత్వ ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి ఒక రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ ఏది కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. మేము ఎన్ని ధారణాలు చేసినా, ఎన్ని విజ్ఞప్తి పత్రాలు రాసినా, ఉత్తరాలు రాసినా అయినా కూడా ఈరోజు ఈ ప్రభుత్వం దాని మీద ఎప్పుడు కూడా స్పందించలేదు. కాబట్టి ఈరోజు ప్రజల తరఫు నుంచి ప్రజల వాణిని, ప్రజల ఒక ప్రశ్నని ఈరోజు అడగటానికి అసెంబ్లీకి మేము పోవటం జరిగింది. మమ్మల్ని ఈరోజు అసెంబ్లీ దగ్గర అరెస్ట్ చేయటము ఇది కేవలం ఈ ప్రభుత్వం ఒక అణచివేత విధానాన్ని ఈరోజు నిదర్శనంగా మనం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. దాదాపు 9 పోలీస్ స్టేషన్లలో దాదాపు 800 మంది పైగా కార్యకర్తలు ఈరోజు అరెస్ట్ అయ్యి ఇంకా దాంట్లో ఆ పోలీస్ స్టేషన్లో ఉన్నారు. దాంట్లో దాదాపు 150 మంది మహిళలు ఉన్నారు, యువమోర్చా సంబంధించిన కార్యకర్తలు ఉన్నారు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఒక కార్యకర్తలందరూ కూడా ఈరోజు వారి తెలంగాణ ప్రజల పట్ల నించొని వారి పట్ల పోరాటం ఈరోజు చేశాం. ఈ పోరాటం ఇప్పటితో ఆగదు, ఇది ముందుకు పోతూనే ఉంటుంది. ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా ప్రభుత్వం చేసే తప్పిదాన్ని మేము దీని మీద పోరాటాన్ని సాధిస్తాం. ఇది మొట్టమొదటి ఒక ఏదైతే కార్యక్రమం కాదు, గతంలో మేము ఎన్నో కార్యక్రమాలు చేసినాము. రానున్న రోజుల్లో కూడా ఉద్యమ రూపంలో మా కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి కూడా మీ ద్వారా తెలంగాణ ప్రజలకు తెలియజేస్తూ ఈ ప్రభుత్వాన్ని కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు ఇచ్చిన గ్యారంటీల్ని మీరు తప్పకుండా అమలు పరచాల్సిందే అని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఈరోజు అర్ధరాత్రి నుంచి కూడా గృహ నిర్బంధాలు చేశారు. వేలాది మంది కార్యకర్తలు గ్రామీణ ప్రాంతం నుంచి, జిల్లాల నుంచి వస్తుంటే వాళ్ళ దారులు ఆపేశారు. ప్రతిరోజు ఈరోజు తెల్లవారుజామునే మా ఎమ్మెల్సీల ఇంటి ముందు కూడా పోలీసులు పెట్టి బయటికి రాకుండా చేస్తే మళ్ళీ డీజీపీ గారితో మాట్లాడే పర్మిషన్ తీసుకున్నారు. మా కార్యకర్తలు 100లాది మంది హైదరాబాద్లో కూడా గృహ నిర్బంధం చేసినటువంటి విషయాన్ని కూడా ఈరోజు మీకు తెలియజేస్తా ఉన్నాను. రామచంద్రన్న నాయకత్వం, రామచంద్రన్న నాయకత్వం, రామచంద్రన్న నాయకత్వం. ఎంపీ భార్గవి భరత్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రతి ఒక్కరూ కూడా గుర్తుకు చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయనకి ఘన నివాళులు అర్పిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇవాళ యాక్టింగ్ సీఎం నారా లోకేష్ గారు ఆయన మాట్లాడిన మాటల గురించి ఇవాళ ఒక ప్రెస్లో బీసీ కులాల గురించి, ప్రత్యేకించి గౌడ, సెట్టిబలిజ సామాజిక వర్గాల గురించి ఆయన మాట్లాడిన మాటలు వింటా ఉంటే ఇవాళ ఈ ప్రభుత్వంలో ఏమి న్యాయం చేస్తా ఉన్నారని ఒక్కటే సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు ఎంతసేపు మాట్లాడే మాటలు ఏం చెప్తున్నారని అంటే బీసీ కులాలకి ఆదరణ పథకాలు పనిముట్లంట. ఇంకా ఏ కాలంలో ఉన్నావు స్వామి నువ్వు? అంటే మేము ఎంతసేపు ఇంకా పనిముట్లు పెట్టుకుని మేము ఇంకా అణగారిన వర్గాల కిందనే మమ్మల్ని చూస్తా ఉన్నావా? అంటే బీసీలు అంటే ఇంకా ఎంతసేపు కుల వృత్తులు చేసుకుని మీ కిందన గులాంగిరి, మీ కిందన నౌకరిగిరి చేసే కార్యక్రమాలు మేము చేయాలా అని అడుగుతా ఉన్నాం. ఏంటి అసలు మీ జాతి అహంకారం ఏంటి? పనిముట్లేంటి? అంటే పనిముట్లు మేము తీసుకుని రజకులు అయితే ఇంకా బట్టలు తుక్కుని, నాయ బ్రాహ్మణులు అయితే ఇంకా మేము గడ్డాలు గీసుకుని, గౌడ కులస్తులైతే, సెట్టిబల్జీ కులస్తులైతే ఇంకా చెట్లెక్కి తాటికల్లు తీసుకుని, ఇంకా యాదవులు అయితే ఇంకా మేము గొర్రెలు మేపుకుని, ఇంకా అణగారిన వర్గాల కిందనే మమ్మల్ని చూస్తా ఉన్నారు తప్పితే మా పిల్లలు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలి, మా పిల్లలు పెద్ద పెద్ద వ్యాపారస్తులు కావాలి, మేమందరం కూడా సాఫ్ట్వేర్ కంపెనీల్లోకి రావాలి,
చిన్న చిన్న సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టుకోవాలి, చిన్న చిన్న ఇండస్ట్రీలు పెట్టుకోవాలి, మేము కూడా అగ్రవర్ణాలతో పోటీ పడాలి, అగ్రవర్ణాలతో సరసన మేము కూడా ఉండాలి అని మేమంతా ఆలోచిస్తా ఉన్నాం. ఇప్పుడు ఉన్న యంగ్స్టర్స్, ఇప్పుడు ఉన్న యువతరము, బీసీ వర్గాలు మేమందరం కూడా ఇలాగ ఆలోచిస్తున్నాం. మాకు కూడా జనాభా దామాషా ప్రకారము రాజకీయాల్లో మాకు ఒక ఉన్నతమైన విలువలు రావాలి అని మేము ఆలోచిస్తూ ఉంటే, ఈయన ఎంతసేపు నారా లోకేష్ గాని చంద్రబాబు నాయుడు గారు గాని వీళ్ళు మాట్లాడే మాటలు వింటా ఉంటే 2019లో మేము రాలేకపోయాం, అందు గురించి ఆదరణ పథకం ఇవ్వలేకపోయాం, మీకు పనిముట్లు ఏంటబ్బా, ఈ పనిముట్లేంటి అసలు ఎంత అంటే ఇంకా ఇస్త్రీ పెట్టెలు పెట్టుకుని ఇంకా మేము గ్రామాల్లో ఒకళ్ళ కింద నౌకరీ పనులు చేయాలా? అసలు ఏం మాట్లాడుతూ ఉన్నారు? నేను ఇవాళ ఒక్కటే సూటిగా ప్రశ్న ఈ నారా లోకేష్ యాక్టింగ్ సీఎంకి చెప్తా ఉన్నా, ఒకటే అంశం చెప్తా ఉన్నా. ఏమని చెప్తా ఉన్నానంటే, మీరు నిజంగా ఈ రోజు ఈ పాటికి మహిళలకి మీరు ఇస్తానన్న 50 సంవత్సరాలు దాటిన మహిళలకి మీరు ఇస్తానన్న పెన్షన్ ఈ పాటికి ఇచ్చి ఉంటే నిజంగా ఇప్పుడు మీరు చూడండి, బీసీ మహిళలకి, ఎస్సీ మహిళలకి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ ఏంటండి? పెన్షన్ ఇస్తానన్నాడు. మరి ఇచ్చుంటే మా కులాల్లో, మా బీసీ వర్గాల్లో పేదలందరూ కూడా మరి ఆర్థికంగా బలపడి ఉండేవారు కదా. మీరు అన్న ఈ 2 సంవత్సరాల కాలంలో ఎందుకు చేయలేకపోయారని అడుగుతా ఉన్నా. మరి ఇదొకటే కాకుండా మీరు చూస్తే ఫీజు రియంబర్స్మెంట్ మీరే చెప్తా ఉన్నారు, బీసీ వర్గాలు అంటే పేదోళ్ళు అని చెప్తా ఉన్నారు, ఎందుకంటే పనిముట్ల గురించి మీరు మాట్లాడుతున్నారు. నిజంగా మా పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్ మీరు ఇవ్వట్లేదే. జగనన్న ఉండేటప్పుడు విద్యాదీ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆర్సెల్ఆర్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు. ఈ సందర్భంగా ప్రసంగం. అసెంబ్లీ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే హరీష్ రావు. ఈ సందర్భంగా ప్రసంగం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.